హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనము స్వర్ణగిరి ఆలయం గురించి మాట్లాడుకుందాము. స్వర్ణగిరి ఆలయం తెలంగాణలోనే మినీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ఈ స్వర్ణగిరి ఆలయాన్ని మొత్తంగా మనకి 22 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇది ఇప్పుడు మీకు చూపిస్తుంది డే విజువల్స్. అలాగే ఇక్కడ నైట్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ మీకు రథం కనిపిస్తుంది. ఈ రథాన్ని మనకి ఊరేగింపుగా కూడా వాడతారు స్వామి గారిని. అలాగే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి శిల్పము. అలాగే నెక్స్ట్ మనకి ముందు వీడియోకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ కోనేరు కూడా. సో మనము దీని గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి స్వర్ణగిరి ఎంట్రన్స్ ద్వారము. ఇక్కడ నుంచే మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్లో స్వామివారికి 12 నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఈ నిత్య కళ్యాణంలో 1200 మంది ఒకేసారి కూర్చొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే దీని కింద అన్నదాన సత్రము ఉంటుంది. ఈ సత్రంలో కూడా మనకి 1200 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ భవంతి ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇక్కడ మనకి బ్రహ్మరథం కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. దీని చుట్టూ ఫౌంటైన్ కూడా ఉంటుంది. అది నైట్ టైంలో మనకి విజిబుల్ ఉంటుంది. ఇక్కడ 2 విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో చూడండి. అలాగే ఇది వచ్చేసి మనకి స్వామివారి పాదాలు. సో ముందుగా మనం వైకుంఠ ద్వారానికి వెళ్ళే ముందు స్వామివారి పాదాలని ఇక్కడ మనం దర్శించుకోవాలి. సో స్వామివారి పాదాలని ఇక్కడ దర్శించుకొని మనకి ఈ మెట్ల ద్వారం నుంచి మనము పైకి వెళ్తాము. సో ఈ మెట్ల ద్వారం నుంచి పైకి వెళ్తే మనకు అక్కడ 10 గోపురాలు అనేటివి కనిపిస్తాయి. ఆ 10 గోపురాల్లో మనకి 10 అవతారాలు ఉంటాయి. సో ఒక్కొక్క అవతారం గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ మనకి వరాహ అవతారము కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా చెక్కారో. దీని మొత్తం పాలరాతితో దీన్ని చెక్కడం జరిగింది. సో ఇక్కడ మనము ఈ స్వామిని దర్శించుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే నరసింహస్వామి అవతారము, అలాగే మనకి బలరామ అవతారము, అలాగే నెక్స్ట్ మనకి శ్రీకృష్ణ అవతారము. సో ఇలా మొత్తంగా 10 అవతారాలు అయితే మనకి కనిపిస్తాయి. ఈ మెట్ల నుంచి కాకుండా మనకు పైకి వెహికల్ కూడా ఇక్కడ చూడండి మనకి రామ అవతారం కూడా కనిపిస్తుంది. అలాగే మనకి మెట్ల నుంచి కాకుండా పైకి పక్క కనిపిస్తున్నాయి కదా, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అక్కడ నుంచి కూడా మనకి నేరుగా పైకి వెళ్ళచ్చు. సో పరశురామ అవతారము ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ కల్కి అవతారము. సో ఇక్కడ మనకి గరుడ విగ్రహం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ గరుడ విగ్రహాన్ని మనం దర్శించుకొని ముందుకు వెళ్ళాలి. సో ముందుకు వెళ్తే మనకి స్వామివారి ద్వారంకి వెళ్ళే రూట్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇది పక్కకు వచ్చేసి మనకి ఆ మెట్ల దారి కనిపిస్తుంది కదా చూడండి. సో చుట్టూ ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి విజువల్స్ కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి స్వామివారి రథము. సో ఇందులోనే స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. ఈ రథం అనేది మొత్తం మనకి 40 ఫీట్ల అడుగులో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మెట్లకు ముందు మనకు వెళ్తే అక్కడ ఈస్ట్ ద్వారం కనిపిస్తుంది. ఆ ఈస్ట్ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. సో చూసేయండి ఇక్కడ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. దీన్ని ఏకశిల్పి ఆంజనేయ స్వామి అని అంటారు. సో దీన్ని చాలా బాగా చెక్కారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి మనము. అలాగే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ గరుడ బంగారంతో ఉన్నది కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ గంట కనిపిస్తుంది కదా. సో ఈ గంట అనేది మనకి ఇండియాలోనే సెకండ్ పెద్దది మనకి స్వర్ణగిరిలో కనిపిస్తుంది. మొదటిది మనకి రామ మందిరం అయోధ్యలో ఉంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఉన్నారు. చూడండి, చాలా జనాలు కూడా వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. సో ఎటు చూసిన విజువల్స్ అనేది చాలా బాగున్నాయి. చుట్టూ మనకి చాలా బాగా కనిపిస్తుంది. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బిహేవియర్ ఆఫ్ పిక్ పాకెటర్స్, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. సో దొంగలు కూడా ఉండొచ్చు, సో జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ మనకి చెప్పాను కదండి కోనేరు గురించి అండి. సో ఇది వచ్చేసి కోనేరు. ఈ కోనేరులో మనకి విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు ఆ కోనేరులో. సో ఇటు ఈ విష్ణుమూర్తి స్వామిని మనకి ఆకాశాన్ని చూసే అందంగా నిర్మించారు. చూడండి ఎలా మంచిగా చాలా బాగుంది కదా. ఈ ఈ స్వామి చుట్టూ 4 గోపురాలు కూడా ఉన్నాయి. సో అలాగే ఈ పైనుంచి చూస్తే దీని విజువల్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇదండి స్వర్ణగిరి గురించి విశేషాలు. సో ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.